హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/8/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, దశమి రాత్రి 1:21 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:56 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:42 వరకు. వర్జము రాత్రి 12:36 నుంచి 2:15 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:02 నుంచి 8:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, శుభవార్తా శ్రవణము, మాతాపితృల సౌఖ్యము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి లేదా అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో గత వారంలో ఇంటర్వ్యూ జరిగింటే ఈరోజు మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకి, సిఏ లాంటి పరీక్షలు ఉన్న వ్యక్తులకి మంచి విజయాన్ని సాధించే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా తప్పకుండా విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభ సమయంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు, నూతన గృహయోగము, స్థల లాభము, రైతన్నలకి పొలము లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలమైన శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు బాగా ఉంటుంది. స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఆస్తులు సంపాదించగలిగే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్టయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభం. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగ అభివృద్ధి, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, శుభవార్తా శ్రవణం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశాలు, వ్యాపారమైన అభివృద్ధి పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి అవకాశాలు పొందుకుంటారు. వ్యాపార లాభం కూడా బాగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారాల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఆకస్మిక ధనప్రాప్తి తప్పకుండా పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చిన్న సమస్యలు, తొందరపాటుతనం వల్ల, పెద్దవాళ్ళు వినకపోవడం వల్ల, విద్యలో పరధ్యానం వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, భాగస్వామితో కాస్త ఈ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, అలాగే జీవిత భాగస్వామితో కూడా అనుకోని ఆకస్మికమైన చిన్న ఇబ్బందులు, ప్రలోభాలు అనవడం, అనవసర వ్యక్తులతో పరిచయాలు, ఇవి మీకు రహస్యాలు కొన్ని నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండి ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, నకిలీ వైద్యులు, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉండబోతోంది, జాగ్రత్త. పనికి మాలిన ప్రసంగాలు చేయడం వల్ల నష్టాలు పొందుకుంటారు. రాజకీయ నాయకులకి తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. కళాకారులకు, క్రీడాకారులకు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టంగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రైతన్నలు మోసపోవడం, వ్యాపారంలో నష్టపోవడం, విద్యార్థులు అసౌకర్యంగా ఉండడం, ఉత్తీర్ణత సాధించలేకపోవడం, కుటుంబ సభ్యులతో విభేదాలు కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అపవాదులు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళామణులు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వివాహాది నిశ్చయితాంబులాదుల చర్చలు ఈరోజు చేయకపోవడమే మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 7:13 నుంచి 8:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది, వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత,
విద్యార్థులు ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి పరిపూర్ణ విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ లాభం. బెంచిన ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు మీరు ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది. నూతన గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సన్నాహాలు కూడా చేసుకోవచ్చు. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా సంతాన శుభవార్తలు, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణ సాఫల్యత, ఆనంద యోగాలు, అలాగే విలాసవంతమైన జీవనము, నూతన గృహప్రవేశము లాంటి పొందుకోవచ్చు. ఇక రాజకీయ రంగంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లరికి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనందయోగాలు పరంపర కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విదేశాలు కూడా మంచి నివాసవంతమైన శుభస్థితి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం. సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య, ప్రేయసీప్రియుల మధ్య, మాతాపితృలతో అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రయాణ లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లరికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. రాజకీయ రంగంలో కూడా ఉన్నత పదవి లభించే అవకాశం కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. అతివేగం మంచిది కాదు. కాస్త మౌనము మీకు మంచిదిగా చెప్పవచ్చు. లేనిపోని అనవసరపు అనర్థాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త స్థిమితంగా ఉండండి. అతి ఆవేశము, అతి హాస్యము, అతి వేగము మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, అనవసరమైనటువంటి వివాదాలు చిక్కునే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం. మత్స్యశాఖ, అలాగే నీటిపారుదల శాఖ, మున్సిపాలిటీలో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు అనర్థాలు, చికాకు, కోపం, అసహనం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఏవైనా స్థిరాస్తుల అగ్రిమెంట్స్ కానీ, ఆస్తి పంపకాలు కానీ మీరు వాళ్ళు పెట్టుకోకపోవడం మంచిది. అలాగే కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో కళా, క్రీడా ప్రదర్శన చెప్పగానే అనవసరంగా ఆనందపడకండి. అది మిమ్మల్ని మోసం చేసే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా పశుపక్షాదులకి నష్టం కనపడుతోంది. ఎవరిపాటుగా ఉండండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం మంచిది. 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి.
శివాభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నం ఉంటే తప్పకుండా చేయించండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే చెప్పులు కానీ అలాగే వస్త్రము కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల శుభ ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:07 వరకు, తిరిగి 10:19 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి శుభయోగము, సుఖయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యము, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, మిత్రుల వల్ల అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి గొప్ప అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం కూడా. విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ కార్డ్, PR పొందుకునే శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి రావడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోనూ, అలాగే కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ప్రశాంతమైన జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పూర్వపు మిత్రులని కలుసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థికమైన లాభాలు, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు, ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఆడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వస్తులాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, ఇరువంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఉండే శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తమ స్థాయి వ్యక్తిత్వము, ఉత్తమ స్థాయి బాధ్యతలను నెరవేర్చగలిగే అవకాశం, ఉన్నతమైనటువంటి విద్యలో రాణింపు, ఊహించినటువంటి ఉద్యోగ లాభం. గత 6 మాసాలుగానో, గత 10 మాసాలుగానో, లేదా గత 10 రోజులుగానో ఉద్యోగం లేని వారికి ఈ రోజున ఉద్యోగ అనుకూలత ఉంది. మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, రుణ విమోచనము, రోగనాశనము, శుభవార్తాశ్రవణము, వివాహయోగము, సంతాన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారితో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పడి లాభాలు, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందిన అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ప్రయాణ లాభము, వ్యాపార లాభము, ఉద్యోగాభివృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అత్యంత అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలు కూడా లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకొని అదృష్టయోగం ఇరుంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ సంఘటనలు, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, విదేశీయానం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విద్యార్థులకి మంచి లాభాలు, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరం లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా అనుకూలత. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి. ఆస్తి పంపకాల్లో, ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు బాధ్యతలు తలకెత్తుకోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని నష్టపడతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. షాపింగ్ వెళ్ళింది, ఏ వస్తువు కొనాలనుకుంటారో ఆ వస్తువు మాత్రం కొనండి. ఆఫర్ ఉందని చెప్పేసి, ఇంకోటి ఉందని చెప్పేసి 1 బదులు 10 కొనుగోలు చేయకండి. అక్కడ షాపింగ్కి వెళ్ళిన తర్వాత గొప్ప కోసమో, ఇతరుల ముందు మన గొప్పలు చెప్పుకోవడం కోసమో, అలాగే తక్కువలో వస్తుందని చెప్పేసి అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయకండి. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకూడదు, మీకు నష్టము. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రలోభాలకు లొంగే అవకాశం, స్త్రీ మూలక ధన నష్టం, స్త్రీ మూలక అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని అనవసరపు వాగ్వివాదాలు, ఘర్షణ వాతావరణం. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సర్జలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే వస్తువు, అవతలి వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువు, చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ, పుస్తకాలు కానీ దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ధ్యానం చేసుకోండి. ఎక్కువగా ఇవాళ మీరు ధ్యానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:24 నుంచి 8:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.